మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యమిస్తూ దుస్తులు, రుచికరమైన ఫుడ్ ఐటమ్స్, హ్యాండ్మేడ్ ఉత్పత్తులు, ఆయుర్వేద ఔషధాలు తదితర విభాగాలకు చెందిన అనేక స్టాల్స్ విజయవాడ, తాడేపల్లి, అమరావతి ప్రాంతంలోని అపర్ణ అపార్ట్మెంట్స్ లో నక్షత్ర ఈవెంట్స్ ఆర్గనైజర్ హరీష్ రవ్వ ఆధ్వర్యంలో పాప్ యార్డ్ నిర్వహించిన ప్రత్యేక ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కయ్య ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహిళలు స్వయం ఉపాధి, వ్యాపార రంగంలో ఎలా ముందుకు సాగాలో నిపుణులు సూచనలు అందించారు. అంతేకాకుండా సింగిల్ పేరెంట్స్ కు ఉచితంగా స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలిచింది. మహిళా సాధికారతకు తోడ్పడేలా నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్ కు మంచి స్పందన లభించింది. నమస్తే. ఇక్కడ అపర్ణ అమరావతి 1లో నక్షత్ర ఈవెంట్స్ వాళ్ళు పాప్ యార్డ్ ఫ్లీ మార్కెట్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 35 షాప్స్కి పైన ఇక్కడ పెట్టారు. మోస్ట్లీ విమెన్ ఆంటర్ప్రినర్స్, సింగిల్ విమెన్, తర్వాత స్మాల్ బిజినెస్ వాళ్ళకి ఇక్కడ ప్లేస్ ఇవ్వడం జరిగింది. కొన్ని షాప్స్ ఫ్రీగా కూడా ఇచ్చి ఉన్నారు అండ్ ఫర్ మినిమల్ రేట్కి ఇచ్చి ఉన్నారు. అండ్ ఇక్కడ అయితే ఆల్రెడీ చాలా ఫెస్టివ్ మోడ్లో సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అండ్ జామింగ్ సెషన్ కూడా పెట్టి ఉన్నారు. అండ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాల్స్. యూజువల్గా నేను చాలా ఎగ్జిబిషన్స్కి, ఎక్స్పోస్ కూడా వెళ్తాను, కానీ అక్కడ అన్నీ కూడా సేమ్ ప్రోడక్ట్స్, అంటే డ్రెస్ అంటే మొత్తం బట్టలు అలా ఉంటాయి, కానీ ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ నైస్ అండ్ వెరీ లైవ్లీగా కూడా ఉంది. సో మై కంగ్రాచులేషన్స్ అండ్ విషెస్ టు నక్షత్ర ఈవెంట్స్. వెరీ నైస్, వెరీ లైవ్లీ. హాయ్ అండి. సో విజయవాడ ప్రజలందరికీ నమస్కారం. సో ఫస్ట్ టైం మనం పాప్ యార్డ్ అనే ఎక్స్పో మన అపర్ణ అమరావతిలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈరోజు దాదాపుగా 60 to 70 స్టాల్స్ పెట్టడం జరిగింది. దీంట్లో 99.9% చాలామంది మహిళలే. సో ఇంట్లో ఉండి భర్తకి ఎలా హెల్ప్ చేయాలి, కొంతమంది క్యాండిల్ మేకింగ్, కొంతమంది చాక్లెట్ మేకింగ్, కొంతమంది క్రోచెస్ మేక్ చేస్తున్నారు, కొంతమంది ఊల్తో డిఫరెంట్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారు, కొంతమంది ఆయిల్స్, కొంతమంది అయితే ఆర్గానిక్ ఫ్రూట్ జ్యూసెస్. సో ఇవన్నీ తయారు చేసి ఎక్కడ ఎగ్జిబిట్ చేయాలి, సో వాళ్ళకంటూ ఒక మార్కెట్ కావాలని ఒక ఫ్లీ మార్కెట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇలాగే ప్రతి నెల కూడా ఒక్కొక్క ఫ్రీ మార్కెట్ ఆర్గనైజ్ చేస్తాం. సో వీఆర్ ఫ్రమ్ నక్షత్ర ఈవెంట్స్ చాలా ఐపీస్ క్రియేట్ చేసింది. ఈ మంత్ ఐపీ వచ్చి 24th ఎస్ఎస్ కన్వెన్షన్లో రివైండర్ అనే ఈవెంట్తో ముందుకు వచ్చాం. సో ఈ రివైండర్ అనే ఈవెంట్ ఏంటంటే పాతకాలపి 90 సాంగ్స్ నుంచి 20 సాంగ్స్ దాకా లైవ్ జామింగ్ సెషన్ సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేశాం. దాదాపు 1000 మంది ఆ ఈవెంట్కి రావడం జరిగింది. ఈరోజు 26వ తారీఖు అపర్ణ అమరావతిలో పాప్ యార్డ్ ఈవెంట్స్లో చూస్తున్నారు కదా ఎంత అంగరంగ వైభవంగా పిల్లలు, పెద్దలు, సో అందరూ ఉపయోగపడేటట్టు పాప్ యార్డ్ అందరూ వినియోగించుకుంటున్నారు. సో అపర్ణ యాజమాన్యం కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ వచ్చిన అందరు వెండర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సో ఇట్లాంటి నూతన కాన్సెప్ట్స్ ఎవరు పెట్టినా ప్రజలు అందరూ సపోర్ట్ చేయాలి, రావాలి. కొనకపోయినా అటెండెన్స్ అనేది ఇవ్వాలి. అప్పుడే నాలాంటి ఆర్గనైజర్స్ కొత్త యూనిక్ ఐటమ్స్తో కొత్త ఐపీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.